వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్, మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మాన్యా. నాగార్జున గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. వర్మ ఏ ముహూర్తాన నాగార్జునతో ఆఫీసర్ మూవీని మొదలు పెట్టాడో కానీ ఆ సినిమా నుంచి నాకు వరుస ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. 4 ఫ్లాప్ల తర్వాత గతేడాది ప్రారంభంలో బంగారాజుతో పర్వాలేదనిపించాడు. అయితే ఈ మూవీ తర్వాత మళ్ళీ ఫ్లాప్ల బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున తన 100వ సినిమాని ప్రతిష్టాత్మకంగా భావించి స్టోరీ నుంచి ప్రతి విషయంలోని రాజీ పడకుండా ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ ని దక్కించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇందులో భాగంగానే పలు స్టోరీస్ ని విన్న నాగార్జున ఫైనల్ గా ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రసన్న కుమార్ బెజవాడ రీసెంట్ గా స్టోరీ అందించిన బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించాడు. త్రినాథరావు నక్కిన రూపొందించిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై 100 కోట్ల క్లబ్ లో చేరింది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో పాటు దర్శకుడు త్రినాథరావు నక్కిన మంచి పేరుతో పాటు భారీ డిమాండ్ ని క్రియేట్ చేసింది. ధమాకా సూపర్ హిట్ తో ప్రసన్న కుమార్ బెజవాడకు డిమాండ్ పెరగడం, తను చెప్పిన స్టోరీపై నమ్మకం కుదరడంతో తనతో సినిమాకు నాగార్జున తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు. ఈ వార్తలు వినిపిస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ అందించిన ధమాకా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో తనతో సినిమాకు నాగ్ రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు కథ అందించడంతో పాటు ప్రసన్న కుమార్ బెజవాడ ఇదే మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. అయితే ధమాకా రిలీజ్ కు ముందు స్టోరీ డైరెక్షన్ కి కలిపి నాగ్ 50 లక్షలు ఇస్తానని కమిట్ అయ్యారట. అయితే ధమాకా మూవీ సూపర్ హిట్ కావడం, 100 కోట్లకు మించి వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో ప్రసన్న కుమార్ బెజవాడ నాగ్ సినిమాకు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు టాలీవుడ్ రైటర్స్ దర్శకులుగా మారిన తొలి సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ చేయకపోవడంతో ప్రసన్న కుమార్ బెజవాడ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జునతో బుట్టబొమ్మ పూజ హెగ్డే కలిసి పనిచేసిందా? ఇద్దరు సైలెంట్ గా షూట్ పూర్తి చేసి సర్ప్రైజ్ చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. మరి ఇద్దరు ఏ సినిమాలో జంటగా నటించినట్లు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ కాంబో చేతులు కలిపింది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్ యాడ్ కోసం అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఈ యాడ్ షూట్ జరిగింది.
దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన అభిమానులు ఇదేం సర్ప్రైజ్ అంటూ సందేహిస్తున్నారు. ఇదొక ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ బ్రాండ్ యాడ్. ఈ ప్రకటనలో నాగార్జున, పూజా హెగ్డే సాధారణ శైలికి భిన్నంగా కనిపించారు. యాడ్ ప్రసారం అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇద్దరు బ్రాండ్స్ ని ఎండార్స్ చేయడంలో ఆరితేరిన వారే. నాగార్జున చాలా కాలంగా కమర్షియల్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్ చేస్తూ ఉన్నారు. వాటి ద్వారానే కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక నటిగా పాపులర్ అయిన తర్వాత పూజా హెగ్డే కమర్షియల్స్ బాగానే చేస్తుంది. వివిధ ప్రోడక్ట్లకు ప్రచారకర్తగా వ్యవహరించి 2 చేతులు సంపాదిస్తుంది. అయితే ఆ అమ్మడికి ఈ ఏడాది నిరాశ ఎదురైంది. విడుదలైన స్టార్ హీరోల చిత్రాల్ని బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. బాలీవుడ్లోనూ అదే పరిస్థితి. ఆ రకంగా టాలీవుడ్, కోలీవుడ్తో పాటు నిరాశ తప్పలేదు. అమ్మడు నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్తోనూ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చైతన్యతో ఒక లైలా కోసంలో, అఖిల్తో బ్యాచిలర్ సినిమా చేసింది. తాజాగా కింగ్తో యాడ్లోనూ కలిసి నటించింది. ఆ రకంగా అక్కినేని హీరోలందరితో అమ్మడు రొమాన్స్ చేసింది. నాగార్జునతో ఓ సినిమా కూడా చేసేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ప్రస్తుతం నాగార్జున రైటర్ ప్రసన్న కుమార్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ఠ్తో కలిసి పనిచేయాలని నటసింహ బాలకృష్ణ మనసులో మాటని కొన్ని నెలల క్రితమే బహిర్గతం చేసిన సంగతి తెలిసింది. మనమంతా కలిసి పనిచేయాల్సిన వాళ్ళమంటూ బింబిసార సక్సెస్ వేడుక సందర్భంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అధ్యాయంలో సినిమా పక్కా అని వార్తలు ఒక్కసారిగా తెరపైకొచ్చాయి. మరి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఈ ద్వయం నిజం చేయబోతుందా? బాలయ్యని వశిష్ఠ్ అదిరిపోయే స్క్రిప్ట్తో లాక్ చేశాడా? సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ముందే ఈ కాంబో పట్టాలెక్కనుందా అంటే అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్లో జోరుగానే సాగుతోంది. తొలి సినిమా బింబిసార సక్సెస్తో వశిష్ఠకి మంచి పేరు వచ్చింది. డెబ్యూనే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడంతో దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఇక కమర్షియల్గాను సినిమాను మలచడంతో చాకచక్యతని ప్రదర్శించాడు. ఓ మేకర్కి కావాల్సిన అన్ని లక్షణాలు తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. దీంతో చాలా మంది హీరోల కన్ను వశిష్ఠపై పడింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ని కలిసి స్టోరీ నెరేట్ చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. మధ్యలో ఆగిపోయిన అల్లు శిరీష్ ప్రాజెక్ట్ ని సైతం పట్టాలెక్కించడానికి గీతా ఆర్ట్స్ పావులు కదుపుతోంది. శిరీష్తో కాకపోయినా ఓ స్టార్ హీరోతోనైనా ఆ దర్శకుడితో గీతా బ్యానర్లో ఓ సినిమా చేయాలని సీరియస్గా చర్చలు సాగినట్లు సమాచారం. ఇదే వేడిలో బాలయ్యగా చెప్పిన కథ సైతం నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలుస్తుంది. ఇక వశిష్ఠతో వీలైనంత త్వరగా సినిమా చేయాలని బాలయ్య సైతం భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సునీల్ రావిపూడితో చేస్తున్న 108వ సినిమా తర్వాత 109వ సినిమా విశిష్టతో ఎందుకు కాకూడదని బాలయ్య సన్నిహితుల వద్ద అన్నారట. బాలయ్య కథ కన్నా దర్శకుడిపై నమ్మకంతోనే ఎక్కువగా సినిమాలు చేస్తారు. వశిష్ఠపై ఆ రకమైన నమ్మకం బింబిసారతోనే ఏర్పడింది. ఈ నేపథ్యంలో వశిష్ఠ్ ఇతర హీరోలతో పనిచేసి బిజీ అవటం కంటే ముందుగానే తనతోనే సినిమా చేసి నందమూరి హీరోల జోరు చూపించాలని బాలయ్య భావిస్తున్నట్లు వినిపిస్తుంది. బింబిసార తర్వాత వశిష్ఠ్ ఇంతవరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించకపోవడానికి కారణం కూడా ఈ లీకులను బట్టి తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడు విడుదలవుతుందో గానీ ఆ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాను నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే సగానికి పైగా ఫినిష్ అయిపోయాయి. ఇక మరికొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయడం కోసం ఇటీవల మరొక షెడ్యూల్ మొదలు పెట్టారు. 2 వారాల పాటు కొనసాగే ఆ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ 10 రోజుల పాటు పాల్గొనబోతున్నాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా ఆ షెడ్యూల్లో వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే హరిహర వీరమల్లు సినిమాను ఔరంగజేబు చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో దర్శకుడు ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి క్లారిటీ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 3 విధానమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. అయితే భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి కోహినూర్ వజ్రం గురించి కూడా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ వజ్రం చుట్టూ హీరోతో పాటు మరికొంతమంది పోరాడే విధానం కూడా హైలైట్ అవుతుందట. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వజ్రం నిజమైనదిగా ఉండాలి అని దర్శకుడు నిర్మాతలు నిర్ణయించుకున్నారట. దాదాపు 30 లక్షలు ఒక నిజమైన కోహినూర్ లాంటి డైమండ్ కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ స్థాయిలో వజ్రం కొనుగోలు చేస్తే మాత్రం అమ్మేటప్పుడు అదే రేటుకు అమ్మాలి అంటే కుదరదు. మరి నిర్మాత ఈ విధంగా ఎందుకు ఆ స్థాయిలో రిస్క్ చేస్తున్నారు అనేది సినిమా చూస్తే గానీ అర్థమవ్వదు. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 95 News.